తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఈసీ నెంబర్గా ఉన్నారు. శ్రీ డాక్టర్ దుర్గ గారు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, అక్షయ తృతీయ వస్తుంది కదండి. అక్షయ తృతీయ పూర్వకాలంలో ఒక రకంగా ఉండేది. పూర్వకాలంలో అంతగా మన దగ్గర మన ప్రాంతాల్లో తక్కువగానే ఉండేది. ఇప్పుడు చాలా వేలం వెర్రిగా బంగారం కొనకపోతే అక్షయ తృతీయ కాదు అన్నట్టుగా అయిపోయింది. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటండి? అక్షయ తృతీయ అనేది ఆ రోజున ఏది చేసినా అక్షయంగా ఉంటుంది అని. అంటే అది మనం చేసే దానాలు, హోమాలు, జపాలు, తపాలు ఏ ఫలితమైన రెట్టింపిస్తుంది. రెట్టింపు తర్వాత చేయగలుగుతామో అని ఉందండి. అయితే మనకిప్పుడు అక్షయ తృతీయ రోజున ఈ బంగారం దుకాణాలు వాళ్ళందరూ కలిసి చేసే అడ్వర్టైజ్మెంట్ ఆ రోజున బంగారం కొనుక్కోవాలని. అయితే సింహాద్రి అప్పన్నకి అక్షయ తృతీయతోటి చక్కటి అవినాభావ సంబంధం ఉంది. సింహాచలంలో అప్పన్న స్వామి, సింహాచలంలో లక్ష్మీ నారసింహ క్షేత్రము. అంటే ఈ సింహాచలము అంటే ఆ సింహగిరి, ఆ సింహాచలము పైనుంచి చూస్తే సింహం ఆకారంలో ఉంటుందిట. ప్రహ్లాదుణ్ణి ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చంపాలి, ఇప్పుడు హరినామస్మరణ చేస్తున్నాడు అనేసి సముద్రంలో పడేసి మళ్ళా పైకి రాకుండా ఒక పర్వతాన్ని కూడా వేయమని చెప్పాట. ఆ సముద్రంలో వేసి పర్వతం వేస్తుంటే హరి రక్షించు, హరినామస్మరణ చేశాట ప్రహ్లాదుడు. గరుత్మంతుణ్ణి ఎక్కి విష్ణుమూర్తి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పర్వతాన్ని ఊదారు. ఇక్కడ సింహగిరి మీద పడింది అని ఒకటి, ఆయనే సింహగిరి మీద గబుక్కున దిగేశారు కాబట్టి కాళ్ళు లోపలికి ఉండిపోయాయి అని ఒకటి అని చెప్తారండి. ఆ విధంగా ప్రహ్లాదుడి వలన ఈ క్షేత్రం ఏర్పడి ఈ రోజు కూడా అక్కడ ప్రహ్లాద మంటపం అనేది ఉంది. ప్రహ్లాదుడు హరిని ప్రార్థించాట. మా పినతండ్రి హిరణ్యాక్షుడిని మీరు వరాహ రూపంలో సంహరించారు. నాకు ఈ వరాహ రూపము నరసింహ రూపంలో సాక్షాత్కరించండి అని ప్రార్థించారట. అందుకని ఈ సింహాద్రి మీద హరి వరహ నారసింహ, మళ్ళా అక్కడ ముఖమేమో పంది మొహం అంటే వరహంలాగా ఉంది, వరాహ రూపం, మనిషి రూపం, మళ్ళీ సింహం వాలం తోక. అంటే నిజానికి ఇది త్రిమూర్తి ఆత్మక స్వరూపము అంటారండి. త్రిమూర్తి ఆత్మక స్వరూపం అంటే మూడు ఉన్నాయి. నరుడు ఉన్నాడు, తర్వాత వరహం ఉంది, సింహం తోక ఉంది. కాబట్టి చాలా అద్వితీయమైన పుణ్యక్షేత్రం అనేసి మనం చెప్పుకోవాలండి. వరాహ నారసింహస్వామి. అయితే దీని పూర్వకథ ఏ విధంగా ఉంది అంటే కనుక, ప్రహ్లాదుడిని ఎక్కడైతే ప్రహ్లాద మంటపం ఆయనకి పూజించాడో కాలక్రమేణా ఆ యొక్క విగ్రహం మరుగున పడిపోయింది. ఆ తర్వాత మనకి త్రేతాయుగంలో ఈ పురారవ చక్రవర్తి వాళ్ళు పాలించారు. ఈ పురారవ చక్రవర్తి చంద్రవంశీయుడు. ఆయన ఒకసారి తన ప్రేయసి ఊర్వశితోటి ఆకాశ మార్గాన పుష్పక విమానంలో వెళ్తుంటే ఈ క్షేత్రం రాగానే, సింహగిరి రాగానే ఆ విమానం ఆగిపోయిందిట. అదేంటి ఇక్కడ ఆగిపోయిందంటే, ఆ ఊర్వశి ఆవిడ దివ్య దృష్టితోటి ఇక్కడ నారసింహుడు ఉన్నాడు అనేసి ఆవిడకి తెలిసి ఆ విమానం కిందకి రావడం, ఈ పురారవుడు దేవుణ్ణి ప్రార్థించాట. నాయన ఎక్కడున్నావు కనిపించంటే, 1 రోజు 2 రోజులు 3 రోజులు అయినా కూడా కనిపించకపోతే ఈయన ఇంకా చాలా ఆర్తితోటి ప్రార్థిస్తే నరసింహుడు కల్లో కనపడి ఇక్కడ నేను ఒక పుట్టలో ఉన్నాను అనేసి చెప్పారట. అలా చెప్పడంతో పాటు ఈ పురారవుడికి ఒక శ్వేత వరహం ఎదురొచ్చింది. ఆ వరహాన్ని తప్పించడానికి ఆయన బాణం వేశాడు. ఆ బాణం వెళ్ళి ఒక పుట్టకి తగిలి ఖంగుని శబ్దం వచ్చింది. చూస్తే అందులో ఈ యొక్క నరసింహస్వామి ఉన్నాడు. అందుకే ఆయనకి ఈ రోజున ఒక ఎర్ర మచ్చ కూడా ఉంది అని ఒక కథనం చెప్తారండి. అయితే ఈ పురారవుడు చక్కగా ఆ దేవుడిని, ఆ పుట్టని తొలగించడానికి పంచామృతాలు, అమృతం, మన పాలతో అభిషేకం చేసిన అక్కడ గంగధార అని ఉంది. అక్కడి నుంచి 108 కలశాలు అంటే 108 కడవలతోటి, లేదా సహస్ర ఘటనం 1000 కడవలతోటి నీరు తెచ్చి ఆ పుట్ట మీద పొయ్యగా అది నెమ్మదిగా కరిగిపోయి అందులో ఉన్న ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రత్యక్షమయ్యారు, స్వయంభూ.
అంతటి విశిష్టమైన సింహాచలం. మనకి మొత్తం 32 నరసింహ క్షేత్రాలు ఉన్నాయండి. అంటే మనకి జ్వాలా నరసింహం, కదిరి నరసింహం, అంతర్వేది, మంగళగిరి, యోగ నరసింహ, వేదాద్రి అలా ఎన్నో ఉన్నా కూడా అహోబిలంలో మన హిరణ్యకశిపుడిని వధించిన స్థలం అని చెప్తాం. అన్నిట్లో కూడా ఈ సింహాచలానికి చాలా విశిష్టమైన పేరు. అంటే 32 సంఖ్య ఈ యొక్క నరసింహులు ఉద్భవించడం, ఈ 32 సంఖ్య 32 అక్షరాలతో ఆయన కొలవడం అనేది, ఆయన బీజాక్షరాలు 32 అని చెప్తారు. బీజాక్షరాలు 32 ఆయన చదివే మనం మంత్రాలు అనమాట. ఇలా 32 ఈ యొక్క నరసింహస్వామికి చాలా చాలా ప్రతిష్టమైనది. అయితే ప్రహ్లాదుడు చేసిన పూజ తర్వాత ఈ యొక్క మన సింహాచలంలో పురారవుడు సహస్ర ఘటాభిషేకం చేశాక ఆ ఉగ్ర రూపం తగ్గడానికి చందనం అనేది ఆయనకి రాయడం అనేది చేశారు. అంటే ఆవేశం, ఉగ్రహంగా ఉన్నారు అని. ఆ యొక్క చందనాన్ని ముఖ్యంగా ఈ వైశాఖ అక్షయ తృతీయ అంటాము. వైశాఖ శుక్లపక్ష తదియ రోజున 125 కిలోలు, అంటే అప్పుడు ఆయన 12 అడుగుల పుట్టలో ఉన్నారు కాబట్టి మొత్తం 12 మణుగుల చందనాన్ని రాస్తారు. అది 4 దఫాలుగా రాస్తారు. మొదటి దఫా వైశాఖ శుద్ధ తది అంటే అక్షయ తృతీయ నాడు 3 మణుగులు, అంటే 125 కిలోలు. అసలు ఈ సింహాచలంలో ఈ గంధం అరగదీయడం అనేది ఒక చక్కటి దర్శనానికి, ఒక కళ్ళకి కమనీయంగా ఉండే విశేషం అండి. అయితే అందరూ కూడా ఉద్యోగులు చక్కగా దాన్ని మొన్న 24న ఏకాదశి రోజున ఆ యొక్క చందనాన్ని సాన పట్టడం అంటాం కదా, అది మొదలు పెడతారు. అయితే ఈ చందనం అనేది వాళ్ళకి తంజావూరు నుంచి తమిళనాడు ప్రభుత్వం దగ్గర అనుమతితోటి వాళ్ళకి గుడికి వస్తుందండి చందనం. మొదటగా 32 చందనపు ముక్కల్ని దేవుడికి అభిషేకం చేసి అప్పుడు వాళ్ళు ఆ యొక్క చందనాన్ని తీయడం అనేది మొదలు పెడతారు. ఏ రోజుకు ఆ రోజు తీసిన చందనాన్ని చక్కగా భద్రపరిచి, ఎప్పుడైతే చందనం రాయాలో అందులో కర్పూరము, కస్తూరి, తర్వాత ఇంకా జావేది అలాంటివన్నీ కూడా చక్కటి సువాసనలు వచ్చే సుగంధ ద్రవ్యాలన్నీ కలపడం, తర్వాత మనకి కొండ మీద ఏవైతే మంచి మూలికలు దొరుకుతాయో అవన్నీ కూడా కలపడం మూలాన అది చాలా మహిమ గల, మహత్తు గల చందనం అనేసి చెప్తారండి. అది మొదట ఈ అక్షయ తృతీయ రోజు రాశాక మనకి మళ్ళా జ్యేష్టం మళ్ళీ ఈ నెలలోనే పౌర్ణమి రోజున ఇంకొక 3 మణుగులు, అంటే ఇంకొక 125 కిలోలు అద్దడం. జ్యేష్టం ఆషాఢ పౌర్ణమిలో కూడా మళ్ళా 3 మణుగులు దేవుడికి ఈ యొక్క చందనం అద్దితే విష్ణు రూపంలో ఉన్న ఈ నారసింహస్వామి శివుడి రూపంలో లింగాకృతికి రావడం అనేది శివుడికి విష్ణువుకి భేదం లేదు అన్నట్టుగా మనకి చక్కగా తెలుస్తుందండి. అది అపురూపమైన ఘట్టము. అయితే ఈ అక్షయ తృతీయ రోజున పొద్దున్న 3:30 నుంచి సుప్రభాతాలు అవన్నీ చక్కగా పాడి దేవుణ్ణి లేపి అందరికీ అభిషేకము చెక్క ఒకటి గంధపు చెక్క ఉంచి అభిషేకాలు చేసి నెమ్మదిగా ఆలయ సిబ్బంది, భక్తులు అందరూ కూడా వెండి, బంగారు చిన్న చిన్న చెంచాలంటే ఒక పరికరాలు వాటితోటి మొత్తము చందనాన్ని ఒలిచేస్తారండి. 500 కిలోల చందనం, 500 కిలోలు మరి మొత్తం సంవత్సరంలో. దాన్ని కొంత భద్రపరచడం, కొంత భక్తులకి ప్రసాదంగా ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఆ ఒక్క రోజున పొద్దున్న 6 నుంచి 7:30 దాకా అభిషేకాలు జరిగాక తర్వాత ముందుగా ఈ మన జగపతి వంశపు వారికి, తర్వాత మిగతా ఆలయ ధర్మకర్తలకి అందరికీ కూడా దర్శనం ఇచ్చాక 7:30 నుంచి మామూలు సాధారణ భక్తులందరికీ కూడా దర్శనం. రాత్రి 9 దాకా కూడా నిజరూప దర్శనం. 12 గంటలు మాత్రమే సంవత్సరానికి. నిజరూప దర్శనం 12 గంటలు సంవత్సరం మొత్తంలో. పొద్దున్న 6 నుంచి రాత్రి 9 అనుకోండి. ఈ లోపల జరిగే అభిషేకాలు, కార్యక్రమాలు అన్నీ కూడా కన్నుల పండుగగా ఉంటుంది. వేలాది మంది, లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అలా అనేక ప్రాంతాల నుంచి జనాలు వచ్చేసి దేవుణ్ణి కొలుస్తారు. అయితే ఇక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యమే కాకుండా ఈ క్షేత్ర మహిమ ఏంటంటే భూ వివాదాలు, కోర్టు సమస్యలు ఉన్నవారికి
పరిష్కారం అవుతాయి, తప్పకుండా వెళ్ళండి అనేసి మన జ్యోతిష్కులు కూడా చెప్తూ ఉంటారండి. ఏదైనా అన్నదమ్ములకి జాగా కానీ ఇల్లు కానీ డిస్ప్యూటు, ఏదైనా మంది ఎవరైనా ఆక్రమించుకున్నారు, అటువంటి విభేదాలు వివాదాలు ఉన్నవారు ఈ క్షేత్రానికి వెళ్తే అవి పరిష్కరించబడతాయి. సరే, ఆరోగ్యం ఐశ్వర్యం కూడా దేవుడు ఇస్తాడు, తగాదాలకి ప్రత్యక్షంగా అని చెప్తూ ఉంటారండి. తర్వాత ఈ చంద్రోత్సవంతో పాటు గిరి ప్రదక్షిణం ఇక్కడ చాలా ముఖ్యమైనది. గిరి ప్రదక్షిణ అరుణాచలంలో కాళహస్తిలో వింటాము. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణం చాలా విశేషంగా జరుగుతుంది. భక్తులు చాలా చక్కగా భక్తితోటి గిరి ప్రదక్షిణం చేస్తారు. ఇంకొకటి ఇక్కడ సంతాన సాఫల్య నీకు కప్ప స్తంభం అనే ఒకటి ఉంటుందండి. అంటే కింద ఒక సంతాన గోపాల స్వామి వారి యంత్రాన్ని ప్రతిష్ఠించారట. ఆ కప్ప స్తంభాన్ని దంపతులు ఎవరైతే ఇంకా పిల్లలు కలగలేదో కలగాలని అనుకుంటున్నారో వారు ఆ స్తంభాన్ని కౌగిలించుకుంటే తప్పకుండా సంతానానికి ఏవైతే అవరోధాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. మా సంతానం ఉన్న వాళ్ళు సంతానం బాగా ఉండడానికి, అభివృద్ధి చెందడానికి, ఇంకేదైనా మనకి ఉన్న కోరిక, మన మనసులో ఉన్న కోరిక తలుచుకుని ఆ స్తంభాన్ని కౌగిలించుకుంటే జరుగుతాయి అనేసి చెప్తూ ఉంటారండి. అయితే ఇక్కడికి దగ్గరలో చక్కగా ఒక పుష్కరిణి ఉంది. అక్కడ పుష్కరిణి మధ్యలో ఒక చిన్న గుడి ఉంటుంది. దాన్ని బోట్లో వెళ్ళేసి దేవుడికి మనము మొక్కుకోవచ్చు. తర్వాత దగ్గరలో గబ్బిలాల చెట్టు అని ఒకటి ఉంటుందండి. ఇది చాలా వింతైన విషయము. ఆ చెట్టు నిండా గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి దీనికి దగ్గరలో. తర్వాత సింహాద్రికి 1000 మెట్లు ఉంటాయండి. 1000 మెట్లు ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కుతారు, లేదా రోడ్డు ద్వారా వెళ్తారు. మధ్యలో ఆంజనేయ స్వామి గుడి, శివాలయాలు అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా ఎక్కడం అనేది చాలా గొప్ప విశిష్టమైన ప్రదేశం అన్నమాట. అయితే ఈ రోజున మనము భక్తులకి 364 రోజులు చందనంతో కప్పబడిన ఈ లక్ష్మీ నారసింహ స్వామి దర్శనం మూలాన, కటాక్షం మూలాన మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి అని దేశ విదేశాల్లో ఈ యొక్క దేవుడికి చాలా చక్కటి పేరుందండి. తిరుపతి తర్వాత 52 కోట్ల పైన సంవత్సరానికి ఆదాయం వచ్చే దేవుడు మనకి ఈ యొక్క సింహాద్రి అప్పన్న అని చెప్తారు. అప్పన్న అంటేనే తండ్రి కదండి. అప్ప అంటే తండ్రి అంటే మనం అడిగిన కోరికలు తీర్చేవాడు కదండి. అందుకని మనము వెండి బంగారాలు అక్షయ తృతీయ నాడు కొనవలసిన అవసరం లేదండి. ఈ యొక్క దేవుడికి మనం వెళ్ళగలిగితే మనం సింహాద్రి అప్పన్నని ప్రత్యక్షంగా చూస్తాము. లేదంటే మానసిక రూపం ఈ రోజున ఇంటర్నెట్లో కానివ్వండి ఫోటోలు ఎల్లో ఉన్నాయి. ఆ యొక్క సింహాద్రి అప్పన్నని తలుచుకుని మనము ఒక శ్లోకం కానీ, ఒక పద్యం కానీ, ఒక పుష్పం కానీ ఇవ్వగలిగితే మనకి చక్కటి మంచి జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చండి. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే దేవుడి పాదాలు మనకి కనిపించవండి. ఆయన ప్రహ్లాదుడిని రక్షించాలి అని గరుత్మంతుడితో వేగంగా వస్తుంటే గరుత్మంతుడి వేగం కూడా ఆయనకి సరిపోలేట. గరుత్మంతుడు అలసిపోయాడని ఆయన ఈ బొటనవేలు గరుత్మంతుడి నోట్లో అమృతంగా ఇస్తూ నోట్లో పెట్టాట. ఇంకోటేమో పంచ సర్దుకున్నట్ట. ఆ విధంగానే ఉంటుంది మనం చూస్తే నిజరూప దర్శనం. అక్కడికి కూడా ఇంకా తొందరగా రక్షించలేమని గబుక్కుని దూకేశారట ఆయన పర్వతం మీదకి. అందుకని 2 కాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. అందుకని సింహాద్రి అప్పన్నకి 2 కాళ్ళు కనిపించవు అని చెప్తారు. అంటే ఒక భక్తుడు ఆర్తితోటి పిలిస్తే దేవుడు ఎంత త్వరగా మనకి రక్షించాలని చూస్తాడంటే మనం ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 10 అడుగులు వేస్తాడు అని ఈ యొక్క చరిత్ర మనకి చెప్తోందన్నమాట. చూడండి, భక్తుడి కోసం భగవంతుడు ఎంత పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎంత వేగంగా తనను తను మర్చిపోయి దూకేస్తాం కూడా భక్తుడు ఎక్కడ అల్లాడిపోతున్నాడు అని. ఎంత బంగారం లాంటి మన మనసుని ఆ భగవంతుడికి అర్పిస్తే అర్పించాలంతే, అదే బంగారం. అంతే.